సంవత్సర ప్రారంభంలో ఎర్ర సముద్రంలో రెస్క్యూ ఆపరేషన్లో చూపిన అసాధారణ ధైర్య సాహసాలకు గాను 2024 ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ శౌర్య పురస్కారం లండన్లో జరిగిన కార్యక్రమంలో అందుకున్నారు. 2024 జనవరి 26న 84,147 టన్నుల నాఫ్తాను తీసుకువెళ్తున్న మార్లిన్ లోవాండా నౌకను ఓ బాలిస్టిక్ క్షిపణి తాకడంతో మంటలు చెలరేగాయి. కెప్టెన్ రావత్ తన సిబ్బందితో ఆ మంటలను అదుపు చేయడం ద్వారా ఈ పురస్కారాన్ని అందుకున్నాడు. భారత దిగ్గజ స్క్వాష్ క్రీడాకారుడు బ్రిగేడియర్ రాజ్ కుమార్ మన్చంద కన్నుమూశారు. రాజ్ తన కెరీర్లో మొత్తం 11 టైటిల్స్ సాధించారు. ఈయన తన 33 సంవత్సరాల వయసులో తొలిసారి జాతీయ ఛాంపియన్షిప్గా నిలిచారు. భారత ప్రభుత్వం 1983లో అర్జున అవార్డును అందజేసింది. 1984 ఆసియా ఛాంపియన్షిప్లో ఈయన ఉత్తమ ప్రదర్శన కారణంగా భారత్ కాంస్య పథకం గెలుచుకుంది. ఆస్ట్రేలియా టెన్నిస్ దిగ్గజం నీల్ ఫ్రేజర్ మరణించారు. 24 సంవత్సరాల